నేను అటు సైడ్కి వెళ్ళి ఎక్కి ఈ కాల్పైకి ఎక్కిస్తావరా? అక్కడ ఎవరు రారు, ఇటుకెళ్ళి ఎవరు రారా? అటుకెళ్ళి వస్తారు. ఇదిగోండి గండిపేట కదరా ఇది? ఇదిగో గైస్ గండిపేటలో ఎక్కువ వచ్చేసాం మార్నింగ్. అక్కడ కౌంటర్, బట్ మార్నింగ్ 6 to 7 ఫ్రీ ఎంట్రీ, నో టికెట్స్, నథింగ్, ఫ్రీ రావచ్చు. అండ్ బైక్స్ ఎలా ఉంటుంది, బయట పార్క్ చేసేయాలి. అదే చెప్తానా, మార్నింగ్ 6 అలా ఉండదు, తర్వాత అదే 6:30 తర్వాత అలా చేస్తారు. 7 తర్వాత టికెట్స్ తీసుకోవాలి. మనం ముందే వచ్చేసాం కాబట్టి 7 కన్నా ముందే ఫ్రీ ఆప్షన్ ఏదో బాగుంది, జర తొందరగా వచ్చాకటి. కానీ క్లైమేట్ మస్తు ప్లెజెంట్గా ఉంది చాలా, నిజంగా సీరియస్గా ట్రై చేయండి. అంటే లైక్ దూరం అని మేము అక్కడికి వెళ్ళి 40 minutes అని చూపిస్తుంది, ఖాళీ రోడ్స్ కదా, మీ స్పీడ్ ఏం పోలేదు, కానీ 30లో వచ్చాం. అంటే 30 minutesలో ఇక్కడ ఉన్నాం, టికెట్స్ ఏం లేదు కాబట్టి ఇంకెళ్తున్నాం ఫ్రీగా. సరే మొత్తం లోపలికి వెళ్ళాక తీస్తా వీడియో. నాకు నచ్చిందండి ఆ రోడ్ చూడు, కర్వ్స్తో కష్టం చూపిస్తా. ఇలా పైసలు హాయ్ గైస్, తొందరగా సబ్స్క్రైబ్ అవ్వండి, పైసలు వేయండి, నేను ఐలు కొనుక్కుంటా. ఆప్షన్ కూడా బాగానే ఉంది, ₹1 ఎక్కువ కూడా అడుగుతలేను, ₹1. హౌస్ రివ్యూ తీస్తా మీకోసం అప్పుడు. అదే అన్నారా, హౌస్ టూర్ ఫ్రీ, ఫుడ్ అన్లిమిటెడ్, ఎంత తింటారు ఫర్ 1 day. పైన రోడ్ ఇట్లా కర్వ్స్తో మస్తు అనిపిస్తుంది, అంటే లైక్ పాత్వే వీళ్ళు పెట్టిన విధానం, చుట్టూ ప్లాంట్స్ చాలా ప్లెజెంట్ ఉంది. బట్ ఇంకో అటుకెళ్ళి వచ్చినాక ఇటు చెట్టు ఎంట్రన్స్ అటు అక్కడ ఒకటి ఉంది, అది ఒకటి ఉంది. మంచిగా ఉంది, మధ్యలో ఏరియా చాలా మంచిగా, అంటే పిల్లలు స్కేటింగ్ కానీ సైక్లింగ్ కానీ మరి. ఒక సెంట్రల్ ఏరియాకి వెళ్ళి ఆడికి వచ్చినాక ఇట్లా చెట్టు మంచిగా ఉంది. కానీ చాలా బాగుంది. ఇట్లా మొత్తం ట్రెక్కింగ్ వెళ్ళా, లైక్ పాత్వే అది ఉంటాయి, తీసేసి పెబల్స్ చిన్నగా ఉంటాయి, స్టోన్స్ అవి ఉన్నాయి. దీని చుట్టూ ఒక సర్కిల్ ఇట్లా వెళ్ళి దానంతా తిరిగి వస్తాం. మా వాళ్ళు మళ్ళీ ఫోటో సెక్షన్ స్టార్ట్ చేసిండ్రు.
బ్లాగ్లో వస్తారు అదే వెనక్కి వెళ్ళరు మొత్తం కాంపౌండ్ అంతా పడేటట్టు చూడు. బాగుందిలే. కాళ్ళ జర రోజు రిలాక్సింగ్ పెట్టు. సేమ్ అట్లా చేతుల సైడ్ పెట్టు. లిటరల్లీ చాలా ప్లెజెంట్ ఉంది. వచ్చి మంచి పని చేస్తామనిపిస్తుంది. ట్రై చేయండి మీరు కూడా. లైక్ అడల్ట్స్కి కిడ్స్కి రేట్ వేరే ఉంది సపరేట్. ఆఫ్టర్ 7 అంటే ఇక్కడ సన్సెట్ బాగుంటుందని విన్నాను, సన్ రైజ్ కన్నా. ఎందుకంటే సన్ రైజ్ ఇటు లెఫ్ట్కి వెళ్ళి అవుతుంది, మనం ఎటు ఎంట్రన్స్ అటు సైడ్కి వెళ్ళి. సన్సెట్ అంటే ఎగ్జాక్ట్ రివర్ ఉంది కదా, ఆ రివర్కి ఇట్లా కిందకి అవుతుంది. సో సన్సెట్ చాలా బాగుందని చెప్పి కామెంట్స్ రివ్యూస్ పెట్టాను. సో వీలైతే 6:30 ఒకసారి టైం చూసుకొని సన్సెట్ ఎప్పుడు అవుతుందో కొట్టి రండి. ఆన్లైన్లో వచ్చి కూర్చొని ఖాళీయే కదా, ఒకసారి వస్తాయి. క్లైమేట్ చాలా ప్లెజెంట్గా ఉంది. ఎన్విరాన్మెంట్, ప్లాంట్స్, ఫ్లవర్స్ అంతా బెస్ట్. అట్లా అంటేనా మార్నింగ్ అంటే 6కి ఓపెన్ చేస్తారంట, 6 to 7 ఫ్రీ. ఆడ కౌంటర్ ఓపెన్ ఉండదు, అదే రీజన్ మెయిన్. ఆ టైంకి రారు కాబట్టి. బట్ వాచ్మెన్ వచ్చి ఓపెన్ చేస్తాడు, రావాల్సిన అనుకోవాలి రావచ్చు. బట్ బైక్స్ అలా ఉండదు 6 to 7. వచ్చాం ఇక్కడ లేక్ ఉంది, ఇక్కడ కూర్చోనికి. అక్కడి నుంచి ఎంట్రన్స్ అవ్వగానే ఇట్లా ఓపెన్ కారిడార్, స్టేర్స్, జనాలంతా ఎక్సర్సైజ్ చేస్తూ కూర్చున్నారు.